ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు. ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు చర్యలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించిన ఏసీపీ వెంకటేష్. ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు పర్యటన. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ. సిద్దిపేట జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ లో పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీను అన్నారు. రైల్వే ఎస్పీ అనురాధ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. తనిఖీలో ఎస్ఐలు మజీద్, రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చిట్టెంపల్లి గేటు నుండి కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని రీడిజైనింగ్ పేరుతో ఇప్పటికీ ప్రాజెక్టు పనులు చేయటం లేదని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డీకే అరుణ, మాజీ ఎంపీ వినోద్, మాజీ మంత్రి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న ఏ చంద్రశేఖర్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు, కాసాని వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు భాషా గారు, బీసీ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా అధ్యక్షులు హుసేన్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు మా సోదరి గీతా గారు, గీతామూర్తి గారు, మరి వేసుకున్నటువంటి మా మాజీ శాసనసభ్యులు సోదరుడు శ్రీశైలం గౌడ్ గారు, మరి వేసుకున్నటువంటి పెద్దలందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి. పెద్దలందరికీ
ముందున్నటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కృష్ణా పరివారక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో 68% లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా ఎంత అంటే 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి ఈ మూర్ఖుడి మూర్ఖత్వం వల్ల, ఈ మూర్ఖుడి చేతగల వల్ల, ఈ మూర్ఖుడు వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్ల 299 టీఎంసీలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు జగన్ సార్తో కుమ్మక్కు కావడం వల్ల 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మొన్న మీటింగ్ వాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేస్తాం. మేము సమావేశం ఏర్పాటు చేస్తే ఈయన బిజీ అట, చాలా బిజీ అట, ఈయన రాలేదట అని ఒక్కసారి ఉంచండి. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బయటికి పోతే ఒక షెడ్యూల్ వస్తుంది. ఏంటంటే నేను ఇలా బయటికి వెళ్తే మీకు పోటుగాలు ఓడిచిన ఈ రోజు ఈడి పోతున్నా, రేపు ఇడిపోతున్నా ముఖ్యమంత్రి ముందే వస్తుంది. ఈయన ఏమంటాడు అప్రెసిడెన్షియల్ మీటింగ్ ఎందుకు కూడా చాలా బిజీ అయింది. ఇక ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడదు గ్రామాన్ని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు సందర్శించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ రైతులకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వారికి విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి నాణ్యత కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని రైల్వే శాఖ వారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, ప్రకాష్ రావు, సంతోష్, గ్రామస్తులు, వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాల మరి కంకర అంతా తేలింది, నాణ్యత లేనట్టున్నది కదా, అంతా సిమెంట్ నాణ్యత కదా బరబర్ లేదు, కూలిపోతా అంటవా? అరే రామ, సరే. కంపల్సరీ ఇది కూడా ఒక్క రేంజ్ మనం होते मस्त
भाई साहब, तुम्हारा रास्ता तुम बना दिए, हो गए। ये ड्रेनेज तो है साहब, फिर उधर जाने का रास्ता हमारा दे दो ना, हम कैसे जाएंगे, रास्ता करेंगे। बंद कर दिया। अब ये प्रॉब्लम आ रहा है। ये प्रॉब्लम స్టాడియం చెప్పాను సార్, కంప్లీట్ గా పర్మనెంట్ కావాలి. ये कंप्लीट हो गया तक वो మొత్తం ఏడు దాకా అది ఓపెన్ ఉంచాలా. ఇది అయిపోయినాక మనకి అన్నింటినీ కూడా మరి రైల్వే జిఎంకు పంపడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను బోర్డు మెంబర్గా కూడా ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఏదైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికల సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటినన్నింటినీ కూడా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిసి వారిని స్వయంగా వారి లెటర్ ప్యాడ్ మీదనే మరి చైర్మన్ గారిని కల్పించి ఈ ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఇక సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ మాట్లాడుతూ ఆపేయాలి ప్రభుత్వ భూముల అమ్మకాలను, ఖబర్దార్ కేసీఆర్, పరిష్కరించాలి భూ సమస్యలను, ఆపివేయాలి ప్రభుత్వ భూముల వేలంపాటను, ఆపివేయాలి ప్రభుత్వ భూముల వేలంపాటను, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ ముఖ్యమంత్రి కేసీఆర్, చేతగాని ముఖ్యమంత్రి వెంటనే, చేతగాని ముఖ్యమంత్రి వెంటనే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2020 సెప్టెంబర్ మాసంలో ధరణి పోర్టల్ను ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పర్ట్తో చర్చించకుండా ఆగమేఘాల మీద ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఈ ధరణిలో ఉన్నటువంటి తప్పుల తడకల వల్ల చిన్న చిన్న లోపాలు జరగడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా కాస్ట్ చేసి మరి సాగు చేసుకున్నటువంటి రైతులు మరి మొటేషన్స్ వారి యొక్క వారసత్వ భూములను కూడా తండ్రి చనిపోతే కొడుకుల పేరు మీదనో లేకుంటే భర్త చనిపోతే భార్యల పేరు మీదనో కాకుండా ఈరోజు రెవెన్యూ అధికారులు ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ పేద రైతు మధ్యతరగతి రైతుల దగ్గర లక్షలాది రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కబ్జాలో లేకుండా కేవలం మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి పేదల యొక్క భూములను ధనదత్తం చేసేటువంటి నీచ సంస్కృతికి ఈరోజు రెవెన్యూ అధికారులు ఈ యొక్క ధరణి మరి లోపాలను ఎత్తి చూపుతూ ఈరోజు వాళ్ళ యొక్క స్వలాభం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 60,000 మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి ఘనత కేవలం కేసీఆర్గా దక్కింది. మరి భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూములను ఈరోజు భవిష్యత్ అవసరాల దృష్టిలో లేకుండా ఈరోజు కారు చౌకగా తమ యొక్క బినామీల పేరుతోటి గుత్తేదారులకు మరి హైదరాబాద్ నడిపడినటువంటి కోకపేట భూములు కానీ జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పేదలకు పంచకుండా గత కొన్ని సంవత్సరాల పేదలు నివసిస్తున్నటువంటి బస్తీలను ఖాళీ చేసి ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు వేలం పాట వేసి మరి ప్రభుత్వ భూములను అమ్మకానికి తెరదీసినటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మండల కేంద్రాల్లో మీ సేవ నిర్వాహకులు పేద రైతుల దగ్గర మరి మీ సేవ కేంద్రాలు మినీ రెవెన్యూ కార్యాలయంగా అవతరవెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. పేద రైతుల దగ్గర ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్మాణం చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీ జెండా నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బీజేవైఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రమేష్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పనులను నిలిపివేయాలంటూ పట్టుబట్టారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జెండా కట్ట నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవని, ఇట్టి విషయంపై మరికల్ మండల ఎంపీడీఓ యశోదమ్మకు ఫోను ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇట్టి స్థలంలో పనులు నిలిపివేయకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఫోన్ చేసినా ఎంపీఓకి చేసినా గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసినాము. గ్రామ పంచాయతీ కార్యదర్శి లీవ్లో ఉన్నా నాకు అప్లికేషన్ పెట్టింది తెలియదు, పెట్టింది తెలియదు, పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. వీళ్ళ టీఆర్ఎస్ నాయకుల అధికార ప్రోత్సాహంతో బాధ్యత గవర్నమెంట్ ప్లేస్లో ఇంత పెద్ద కడుతున్నారు.
ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ ఎప్పుడు చెప్తాను తప్ప యాక్సిడెంట్ ఆపమంటే ఎవరు ఆపట్లేదు. దీని మీద మేము రేపు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఏంటిదంటే టీఆర్ఎస్ జెండాకట్ట ఈ టీఆర్ఎస్ జెండాకట్ట టెంపరేటింగ్ కడుపులు పెద్ద ఏదో వచ్చింది. ఇంకా ప్రపంచంలో ఎవరికి రాష్ట్రాలు వచ్చింది, మనకు ఒకటే వచ్చింది. దేశంలో కట్టేసి వితౌట్ పర్మిషన్ తోటి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్లస్ మళ్ళీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లేస్ కూడా కాదు, ఇది కట్టేస్తుంది ఆల్రెడీ. మాకు ఎలాంటి వినతిపత్రం కూడా ఇవ్వలేదు, కనీసం మాకు ఒకసారి ఫోన్ కూడా చెప్పలేదు. ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది లీగల్ పరంగా అయితే ఇది తప్పు. ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామన్నారు. సార్ది వాళ్ళ భార్య అనారోగ్యాల వల్ల సార్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేకపోయినా మేము ఎప్పుడో మేడం గారు కూడా కంప్లైంట్ చేసినా కూడా మేడం గారు మేము అందుబాటులో లేదు, రేపు కంపల్సరీ ఆఫ్ చేస్తా ఉంటుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా వెల్లంకి గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామంను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ ప్రమీల, గ్రామ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. लेकिन प्रपोजल आपके पास से आना चाहिए. कुछ टारगेट दिया होगा ना रामेला जी? देखो ऐसा होता है, प्रधानमंत्री आवास योजना में पहले ये इंदिरा आवास था. ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మరియు పత్రికా విలేకరులు వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు మరి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసారు. మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏందనేది మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మరి మన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరంలో మత్స్యకారులు దాచుకున్న వలలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సుమారు వీటి విలువ 12 లక్షలు ఉంటుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మధ్య భావనపాడు పోర్టు ఏర్పాటు కోసం సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారుల వలలకే భద్రత లేనప్పుడు ప్రభుత్వం పోర్టు ఎలా భద్రత ఉంటుందని ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. తీసన్ అవులో పేకట్టాడు దెంగి ఉంటా అని చెప్పోళ్ళ మొత్తం మరి బండి అక్కడ కరెంట్ లేదు, నా కరెంట్ ఆగిపోయింది. ఒత్తాడు మాంటి దూరమన్నా కరెంట్ దూరం శ్యామసుందరు ఒత్తాడు అదే మంటలో ఇప్పుడు మామ అయిపోయినట్లుంది. పోలమ్మా రేకులు రేకులు ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దుర్గాపురంలో వైద్యుని వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పీహెచ్సీలో పనిచేస్తూ మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం పీహెచ్సీకి డాక్టర్ కె బాలరాజుపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో డాక్టర్ మరింత రెచ్చిపోయినట్లు సిబ్బంది వాపోయారు.
చేతులు చూడండి, చేతులు 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 వన్ ఎన్నుకుంటున్నాను. దగ్గర ఒకసారి చూడండి. ఆయన మామూలుగా ఏమైనా తీసుకున్నా బాలజు అయిపోలేదు. లేగి 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 కూర్చో ఫస్ట్. ఎలా వస్తున్నాయి కదా బాలరాజు ఇది అంబేద్కర్ సెంటర్లో ఉందా? ఇదే అవన్నీ ప్రాబ్లమ్సే కదా సార్ మాకు అనవసరంగా ప్రతిదానికి మేము వచ్చేస్తాం. పొద్దున కూడా వీళ్ళిద్దరు వస్తే మీ ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలోని మరిపల్లిలో గల అంగన్వాడీ పాఠశాలలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు గ్రామ సర్పంచ్గా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి ఆరోగ్య పరిస్థితిని గ్రామ ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్రం ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని అంతమొందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ, సుజాత, గ్రామస్తులు పాల్గొన్నారు. సూర్యాపేటలో మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. జాతీయ పోరాటాల కమిటీలో చోటు దక్కినందుకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేసే హైదరాబాద్, విజయవాడ బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని ప్రధానికి విన్నవించాలన్నారు. సూర్యాపేట జిల్లాకి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. దళిత బంధు పథకం దళితులను మోసం చేయటానికేనని అన్నారు. దళితులకి 3 ఎకరాలు మర్చిపోయిండు అంటే మర్చిపోవడం కాదు, సరాసరి మోసం. అచ్చా, ముఖ్యమంత్రి సంగతి దేవుడెరు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. జనాభాలో 12% మాదిగలు. 12% మాదిగల్లో ఒక్కరికంటే ఒక్కరికి కూడా క్యాబినెట్ స్థానం ఇవ్వకుండా తన సామాజిక వర్గానికి 30% ఇచ్చుకుంటుంది క్యాబినెట్లో. 12% ఉన్న మాదిగలకి ఒక్కడు కూడా క్యాబినెట్ మంత్రి లేడు. 0.5% కూడా లేని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి క్యాబినెట్లో 30% స్థానాలంటే మరి ఎందుకు ఈ మోసం కేసీఆర్? ఇది మళ్ళీ మళ్ళీ మోసం చేస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ బుద్ధి చెప్తున్నారు. మనం చెప్తున్నాం, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, మాదిగలకు మంత్రి ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మరి ఇది పోనీయండి. దళిత రైతుల కన్నా రైతు రుణమాఫీ చెప్పినట్టు చేసిండా? 1,00,000 రూపాయలు చేయలేదు. దళిత విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెప్పినట్టు చేసిండా? చేయలేదు. అంటే అన్ని అంశాల్లో కూడా దళితులకి మోసం చేసే కేసీఆర్ మళ్ళోసారి హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు ప్రకటన చేస్తుండు.
నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. నేను మీకు ముందు లెక్క చెప్పిన, మీరు విలేకరులు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మీ బ్యూరో చీఫ్స్కి ఎడిటర్స్కి మంది జనాభాలో 16% దళితులు అంటే ఎంతమంది? 64 లక్షల మంది. 64 లక్షల మందికి మనం ఒక్కో కుటుంబంలో 4 అనుకుందాం. 16 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. నా లెక్కలు తప్పుంటే మీరు చెప్పాలి. ఒక్కో కుటుంబానికి నువ్వు 10 లక్షలు ఇస్తా అంటున్నావు అంటే 16 లక్షల దళిత కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఇవ్వాలి కేసీఆర్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా మోసం చేయవద్దు, మీరు ఇప్పుడే ఇవ్వాలి. 1,60,000 కోట్లు వెంటనే కేటాయించి, ఇప్పుడు 2 బడ్జెట్స్ మిగిలిన్నాయి. ఈ బడ్జెట్ అయితే అయిపోయింది, అంటే కేటాయింపులు అయిపోయినాయి. ఇంకో బడ్జెట్ 2022 మార్చిలో ఒకటి ఉంటుంది, 2023 మార్చిలో ఇంకోటి ఉంటుంది. తప్పనిసరిగా ఈ 1,60,000 కోట్లు వెంటనే దళిత బంధుకు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇక సింగరేణి కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెదపల్లి జిల్లా రామగుండంలోని RG1 GM కాల్వల నారాయణతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సింగరేణి కాలనీలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగరేణి C&MD శ్రీధర్తో మాట్లాడడం జరిగిందన్నారు. ఇది మంచి పరిణామం, వెంటనే మీరు ఇది చేపట్టండి. దానికి సంబంధించిన విధి విధానాలు అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర నుంచి తీసుకోండి. కాబట్టి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వారి కోరిక కావచ్చు, వారి డిమాండ్ కావచ్చు, ఇది మంచి పరిణామని అనడం జరిగింది. ఈ నేపథ్యంలో మా DGM సివిల్ గారిని మున్సిపల్ అథారిటీస్తో మాట్లాడి దాని విధి విధానాలు ఖరారు చేసి దానికి సంబంధించిన 10 MLDకి సంబంధించిన వాటర్ను సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్కి ఇచ్చినట్టు RG1కి ఇచ్చినట్టు. ఇంతకుముందు మిషన్ భగీరథ లైన్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఆ వాల్స్ ఓపెన్ చేసుకుంటే ఆ వాల్స్ ద్వారా ఆ పైప్ లైన్లో వాటర్ వెళ్తుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మంచినీరు కాబట్టి, శుద్ధి చేసిన నీరు కాబట్టి పొదుపుగా వాడుకొని ఒక రోజు తప్పించి రోజు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. 10 MLD వాటర్ వీటిని పొదుపుగా వాడుకొని ఇంకొక వారం రోజుల తర్వాత ఇంకొక 3 MLD వాటర్ కూడా మా ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేసి మేము ఇస్తాం. కాబట్టి దీనికి అందరూ సహకరించి, ముఖ్యంగా ఈ విషయంలో వాటర్ విషయంలో మాకు ఎప్పటికప్పుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఈ విషయంలో సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి మేము సదా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా RG1 ఏరియా యాజమాన్యానికి వారి సహకారం అందించవలసిందిగా అందిస్తారని నమ్ముతూ ఈ వాటరు సప్లై చేయడంలో ముందుండి మమ్మల్ని నడిపించినందుకు మరొకసారి వారికి మీ ద్వారా, మీ టీవీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సింగరేణి కార్మికులకు ఇలాంటి బురద నీరు ఇట్లాంటివి వస్తే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు తన అండ ఉంటుందనే ఉద్దేశంతో 10 MLD వాటర్ ఖచ్చితంగా మన సింగరేణి వాళ్ళకు ఇవ్వాలనేది మన ఎమ్మెల్యే గారు ఆదేశించిన ప్రకారంగా మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం ఇప్పుడు 38 MLD వాటర్ తీసుకుంటున్నాము. ఇంకా మనకు 10 MLD వాటర్ మిగిలిన వాటర్ ఉన్నది కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనం సింగరేణికి 10 MLD వాటర్ ఇచ్చేందుకు మేము 100% సహకరిస్తున్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులున్నా మా సింగరేణి ఆఫీసర్స్ తరఫున కానీ RG1 GM గారు, మా కల్వల నారాయణ సార్ గారు మాకు ఎప్పుడు ఏది అడిగినా కానీ సహకరిస్తున్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా కోరుకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఇచ్చిపుచ్చుకోవడాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాము. ఇవన్నీ ప్రజల మేలు కోసం మేము చేస్తున్నాము. కాబట్టి మా నీటిని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు తాగునీటి విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీ సంక్షేమం కోసం, మీ ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి యాజమాన్యం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు మేమందరం కూడా ప్రత్యక్షంగా
కార్మికుల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తాగునీటిలోని అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం తాగునీటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు సీఎండి శ్రీధర్ గారిని, డైరెక్టర్లు, అదేవిధంగా ప్రత్యేకంగా స్థానిక ఆర్జీవన్ జీఎం గారు కమల నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ప్రభుత్వం ఎప్పుడైనా కార్మికుల పక్షాన ఉంటుంది, కార్మిక ఆకాంక్షలను ఎప్పుడైనా నెరవేరుస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ప్రతి సందర్భంలో కూడా పుల్లయ్య బంజారాలో సర్పంచ్ పెడ్డబోయిన కృష్ణవేణి ఆధ్వర్యంలో సుమారు 1,10,000 రూపాయలతో 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లూరు ఏసీపీ వెంకటేష్ పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో అనేక రకాల ప్రయోజనాల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కానిస్టేబుల్ ప్రకాష్, ఎస్ఐ మహమ్మద్ రఫీ, సర్పంచ్ పెద్దబోయిన కృష్ణకుమారి, ఆర్థిక సాయం చేసిన దాతలను ఏసీపీ వెంకటేష్ అభినందించారు. అనంతరం సర్పంచ్ ని, కానిస్టేబుల్ ప్రకాష్, సీసీ కెమెరాల టెక్నీషియన్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, లక్ష్మణరావు, నరసింహారావు, రామారావు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొన్నిసార్లకి దొంగతనమైన సొత్తును రికవరీ చేసి ఇచ్చేవాళ్ళం, కానీ అప్పటికి ఇప్పటికి చూస్తుంటే చాలా తేడాలు వచ్చినాయి. అప్పటిలాగా లేరు దొంగలు. కాస్ట్లీ జీన్ వేసుకుంటారు, కాస్ట్లీ ప్యాంట్స్, షర్ట్స్, తర్వాత 2.5 లక్షల బైకులు. గోపాల్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా, అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ఒక దొంగ అనే ఒకటి లేకుండా కూడా ఒక సాఫ్ట్వేర్ లాగానో, ఒక మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లాగానో బిహేవ్ చేసుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళన్నింటినీ మనం కనిపెట్టాలంటే ఏం చేయాలి? ఏకైక మార్గం, మనకు ఈ సెల్ వచ్చింది. చాలా మంది సెల్ లేకుండా ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరు ఉన్నారా? ఒక్కరు కూడా ఉంటారు నా తెలిసినంత. కనీసానికి అన్నం లేకుండా పోలే కానీ సెల్ బరాబర్ ఉన్నారు. ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకోవచ్చు. అది మన శత్రువు, మన చేతిలో ఇది ఒక శత్రువే. ఇది మన యొక్క మూమెంట్ మొత్తం చెప్తుంది, మన ఎక్కడ మన ఇంకా అని చెప్తుంది. సో అందుకోసానికే ఈ యొక్క పరిజ్ఞానాన్ని రోజు రోజుకు మనము ఆధునికంగా మనం బయట రావాలి. కాబట్టి దీంట్లో భాగంగా కూడా మన పోలీస్ శాఖ కూడా మనము ఈ టెక్నికల్గా కూడా బాగా పోవడం జరుగుతుంది. ఇక్కడ పెట్టిన సీసీ కెమెరాలను కూడా మనం ఏం చేస్తామంటే జిల్లాకు అనుసంధానం చేస్తాం. జిల్లా నుంచి అదేవిధంగా హైదరాబాద్కు మనకు కమాండ్ కంట్రోల్ కట్టడం జరిగింది 500 కోట్లతోటి. రాష్ట్రంలో ఏ చిన్న మారుమూల ప్రాంతాల్లో చిన్న దొంగతనమైనా కూడా అక్కడి నుంచి పర్యవేక్షించి కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. మీ అందరూ తెలుసు డయల్ 100 కొడుతున్నారు. మీరు డయల్ 100 కొట్టగానే ఇమ్మీడియట్గా హైదరాబాద్కి రీచ్ అవుతుంది. మీరు లైన్లో పెట్టగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి వస్తుంది. ఎస్ఐ గారిని లైన్లో పెట్టి మా బ్లూట్ కోట్కో లేకపోతే ప్రోటోకాల్కో ఇమ్మీడియట్గా చెప్తున్నారు. అంటే ఒక 2-3 నిమిషాలలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు, ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు చర్యలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించిన ఏసీపీ వెంకటేష్. ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు పర్యటన, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ. సిద్దిపేట జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా, ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.